wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సెప్టెంబర్ 17. దేశ విదేశీ ప్రముఖులు ఆయన తమ కుటుంబంగా భావించే 140 కోట్ల మంది భారతీయులు శుభాకాంక్షలు చెప్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించవచ్చు. ప్రత్యేక పథకాలు ప్రకటిస్తే ప్రకటించవచ్చు. అలాగే బీజేపీ రక్తదాన శిబిరాల వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించవచ్చు. అంతేనా అంటే బీజేపీ ముఖ్య నాయకుల నుంచి అంతే అనే సమాధానమే వస్తోంది. నిజంగా అంతే పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అంటే గత 10 ఏళ్లుగా జరుగుతున్నది అంతే కావచ్చు. కానీ ప్రధానిగా మోదీ జరుపుకునే 11వ పుట్టినరోజుకు అంతకు మించిన ప్రత్యేకత, ప్రాధాన్యత ఉంది. 1950 సెప్టెంబర్ 17న జన్మించిన మోదీకి 2025 సెప్టెంబర్ 17న 75 వసంతాలు నిండుతాయి. ఆయన 76వ వసంతంలోకి అడుగు పెడతారు. అంటే బీజేపీ అప్రకటిత పదవి విరమణ వయోపరిమితి నియమం ప్రకారం అదే రోజున ప్రధాని మోదీ పదవి విరమణ చేయవలసి ఉంటుంది. అంటే రాజీనామా చేయవలసి ఉంటుంది. అయితే బీజేపీ నాయకత్వం ఇప్పటికే పార్టీ రాజ్యాంగాల్లో వయో పరిమితి నియమం ఏదీ లేదని 1కి 10 సార్లు స్పష్టం చేసింది. అలాగే మోదీ ఈ 5 ఏళ్లే కాదు, ఆపై 5 ఏళ్లు కూడా పదవిలో కొనసాగుతారని అమిత్ షాతో సహా సీనియర్ నాయకులు వేర్వేరు సందర్భాల్లో స్పష్టం చేస్తూనే ఉన్నారు. అయితే పార్టీ అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా వయో పరిమితి కారణంగానే క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారని, నిజానికి అప్పట్లో 75 ఏళ్ల వయో పరిమితిని నిర్ణయించింది కూడా మోదీనే కదా అని కొందరు గుర్తు చేసుకున్నారు. స్వయంగా ఆయనే తీసుకొచ్చిన నిబంధనను ఆయనే ఉల్లంఘిస్తే ఎలా అనే ప్రశ్న కూడా తెరపైకి వస్తూనే ఉంది. అయినా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఇంతవరకు మోదీ రిటైర్మెంట్ గురించి సీరియస్ చర్చ జరిగిన సందర్భాలే లేవు. నిజానికి ఇంతవరకు ప్రధాని మార్పు సంకేతాలు రాజకీయ వాతావరణంలో సంకేతం మాత్రంగా అయినా కనిపించడం లేదు. కానీ వారో వీరో ఇంకెవరో కాకుండా ఏకంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ వయో పరిమితిని అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ నెల 9న నాగపూర్లో సంఘ్ ప్రచారక్ మోరో పంత్ పింగ్లే జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ భాగవత్ రిటైర్మెంట్ ప్రస్తావన తెచ్చారు. ఎప్పుడో మోరో పంత్ పింగ్లే తన 75వ పుట్టినరోజు నాడు నాకు 75 సంవత్సరాలు నిండినందుకు గాను మీరంతా నన్ను సత్కరించారు. కానీ దాని అర్థం నాకు తెలుసు. 75 సంవత్సరాల వయసులో సాల్వ కప్పారంటే ఇక నీకు వయసైపోయింది, కాస్త పక్కకి జరుగు, మమ్మల్ని చెయ్యనివ్వు అనే దాని అర్థం అంటూ చేసిన సరదా వ్యాఖ్యను మోహన్ భాగవత్ తనదైన శైలిలో ప్రముఖంగా ప్రస్తావించారు. 75 ఏళ్లు ఒంటి మీదకు వచ్చి సాలువ కప్పించుకున్నామంటేనే వయసు మీరిందని, బాధ్యతల నుంచి తప్పుకొని మరొకరికి అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోవాలని పింగ్లే అనేవారని చెప్పారు. నిజానికి మోదీ కంటే ఓ 6 రోజుల ముందే అంటే సెప్టెంబర్ 11న తన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్న మోహన్ భాగవత్ తన రిటైర్మెంట్ గురించి వ్యాఖ్య చేశారో, లేక మోదీకి రిటైర్మెంట్ సమయం దగ్గర పడిందని గుర్తు చేయడానికి ఆయన ఆ వ్యాఖ్య చేశారో తెలియదు. కానీ ఆర్ఎస్ఎస్ అధినేత చేసిన వ్యాఖ్య రాజకీయ మీడియా వర్గాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ఆర్ఎస్ఎస్ అధినేత ప్రధాని మోదీ పదవి నుంచి దిగిపోవాల్సిన సమయం వచ్చేసిందని పరోక్ష సంకేతం అందించారని వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో అద్వానీ, జోషి, జశ్వంత్ సింగులకు వర్తించిన నియమం మోదీకి ఎందుకు వర్తించదు అని ప్రశ్నిస్తున్నారు. అయితే విపక్షాల విషయం ఎలా ఉన్నా మోదీ రిటైర్మెంట్ తీసుకునే అవకాశం ఉందా అంటే అలాంటి ఆలోచనే లేదని బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీకి 75 సంవత్సరాలు అనే నిబంధన వర్తించబోదని ఆర్ఎస్ఎస్ కీలక నేత దిలీప్ దేవధర్ కూడా అన్నారు. బీజేపీలోని మార్గదర్శక మండలి సభ్యులకు మాత్రమే 75 ఏళ్లు అనే నిబంధన వర్తిస్తుందని 5 ఏళ్ల క్రితమే మోహన్ భాగవత్ వివరణ ఇచ్చారని దిలీప్ దేవధర్ గుర్తు చేశారు. అయితే కొద్ది నెలల క్రితం ప్రధాని మోదీ 10 ఏళ్లలో తొలిసారిగా నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాని కార్యాలయానికి వెళ్లి మోహన్ భాగవత్ తో సహా సంఘ పెద్దలతో ఏకాంత సేవలు నిర్వహించారు. అప్పట్లోనే మోదీ రిటైర్మెంట్ అంశం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే మోహన్ భాగవత్ చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే సెప్టెంబర్ 17 తర్వాత ఏం జరుగుతుంది అంటే సంఘ్ వర్గాలతో సన్నిహిత సంబంధాలున్న సీనియర్ జర్నలిస్టు మిత్రుడు ఒకరు సెప్టెంబర్ 17 తర్వాత ఏం జరుగుతుంది, సెప్టెంబర్ 18 వస్తుంది, అంతకు మించి మరో మార్పు ఉండదు అని సెటైర్ వేశారు. అయినా సెప్టెంబర్ 17 వచ్చిపోయే వరకు ఈ సస్పెన్స్ కొనసాగేలానే ఉంది అని అంటున్నారు.